మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకాయ వందనాలు. పునరుత్థాన దినాన ఆదివారపు రాత్రి వేళ నీ సన్నిధిలో అనేక దేశాల నుండి ప్రార్థనలు చేయటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి జూమ్ ఆన్లైన్ ద్వారా నీ సన్నిధిలో క్రీస్తు రక్తములో కొనబడిన, కడగబడిన సహవాసముగా నీ సన్నిధిలోకి రావటానికి, తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, నిత్య జీవమునకై వందనాలు తండ్రి. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. చీకటి అధికారమును, అంతరాయమును, అనుమానమును, సాతాను అధికారమును యేసు నామములో పారుదలతో బయటబంధిస్తున్నాము. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాము. సత్యములోకి పరిశుద్ధాత్ముడా మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనము దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము శక్తిగల మాటలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, పవర్ఫుల్ వర్డ్స్. ఈరోజు కొన్ని ప్రశ్నలు. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్. Death and life are in the power of tongue. Reasons for negative words and negative thinking. Result of negative words and negative thinking. The reason you have a tongue. Why did God give you tongue? Who needs inner healing? 5 ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి సిద్ధపడదాం. మొదటి ప్రశ్న, నాలుకలో శక్తి. నాలుక శక్తిలో జీవము మరణము ఉన్నాయా? నాలుకలో శక్తి ఉన్నదా? జీవము మరణము నాలుక శక్తిలో ఉన్నాయా? వాక్యమునకు వ్యతిరేకమైన మాటలు, ఆలోచనలు గల కారణాలు ఏమిటి? వాక్యమునకు వ్యతిరేకమైన మాటలు, ఆలోచనలు, వాటి వలన కలిగేటువంటి ఫలితాలు, నష్టాలు ఏమిటి? దేవుడు నీకు నాలుకను ఎందుకు ఇచ్చారు? దేవుడు మానవుడికి నాలుకనివ్వటానికి గల కారణాలు ఏమిటి? ఎవరికి అంతరంగ స్వస్థత అంటే మనసుకు, హృదయానికి స్వస్థత కావాలి అని ఆశపడుతున్నారు? ఎవరికి అవసరం స్వస్థత? మనసుకు అవసరత, మనసుకు స్వస్థత, అంతరంగానికి, జీవితానికి స్వస్థత అవసరము అయ్యున్నది. ఈ ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి పరిశుద్ధ గ్రంథము నుండి మనం ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం కొరకు సిద్ధపడదాం. మన బోధకుడు, మన ఉపదేశకుడు పరిశుద్ధాత్ముడు. నేను మీకు తెలియచేసేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. కాబట్టి మీరు, నేను అందరం కూడా ఆధారపడదాం పరిశుద్ధాత్మ సహాయం కొరకు. నేటి వాగ్దానం, today's promise from the throne of grace, Psalms 119 verse 50. కీర్తన 119 50వ వచనం. మీరు ఉన్న స్థలములో పరిశుద్ధ గ్రంథము తెరిచి ఈ వాగ్దానాన్ని విశ్వాసముతో పలకండి. మీ హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో పలకండి. Psalms 119 verse 50. This is my comfort in my affliction, for your word has given me life. Praise be to Jesus. Believe in your heart and confess through your mouth that it shall come to pass in your life. హృదయములో విశ్వాసము ఉంచి నోటితో పలుకు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. విశ్వాసముతో చెప్పు. నీ జీవితంలో ఏ సమస్య ఎదురైనా వాక్యమై ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు నాకు జీవమును అనుగ్రహించారు. నన్ను బ్రతికించేది నా ప్రభువైన యేసు. నా కష్టములో, నా దుఃఖములో నాకు నెమ్మది, నాకు సంతోషము, నాకు సమాధానము కలుగచేసేది వాక్యమై ఉన్న ప్రభువైన యేసు అని
హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో పలకటం ద్వారా పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తూ ఉంటారు. వాగ్దానాల నెరవేర్పు యేసు ప్రభువులో ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతాయి. ప్రియమైనటువంటి సంఘమ, శక్తిగల మాటలు నీవు నేను పలకాలి. సామెతల గ్రంథము 18:21. మాటలో శక్తి ఉండాలి. ఒక వ్యక్తి మాట్లాడేటువంటి శక్తి నాలుకలో ఉన్నది అన్న సత్యాన్ని సామెతల గ్రంథము 18:21లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. Proverbs chapter 18 verse 21. Death and life are in the power of tongue. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మరణము, జీవము నాలుక ఆధీనములో ఉన్నాయి అని పరిశుద్ధాత్ముడు సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, జీవము నాలుక ఆధీనములో ఉన్నది, మరణము నాలుక ఆధీనములో ఉన్నది. ఎవరి నాలుక ఆధీనములో ఉన్నది? విశ్వాసము ఉంచిన వారి నాలుక ఆధీనములో ఉన్నాయి. జీవ మరణములు నాలుక వశము అంటే నాలుకకు శక్తి ఉన్నది, నాలుకకు అధికారము ఉన్నది. దాని యందు ప్రీతిపడువారు, ఆ అధికారానికి లోబడేవారు దాని ఫలము తిందురు. నాలుకతో నీవు జీవాన్ని పలికితే జీవాన్ని అనుభవిస్తావు, మరణాన్ని పలికితే మరణకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నాలుక ఆధీనములో శక్తి ఉన్నది, అధికారము ఉన్నది. కాబట్టి నిర్ణయం నీది. నీవు ఏమి పలుకుతున్నావు అన్నది నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితి ఒక విశ్వాసి మీద ఉన్నది. యేసయ్య కృప చూపుతున్నారు. కృపకాలములో నివసిస్తున్నటువంటి నేటి సంఘము తెలుసుకోవలసినటువంటి సత్యాలు. ప్రాక్టికల్గా ప్రతిరోజు కూడా నీవు నేను కూడా ఒక శిష్యుని వలె, యేసయ్య పిల్లలు యేసయ్య శిష్యుని వలె మార్పు చెంది మారని ఈ లోకములో మార్పుకు వాక్యమయ్యున్న యేసే కారకుడు అని చెప్పటానికి మన నాలుక ఒక సాధనముగా వాడబడాలి. జీవము ఎక్కడ ఉన్నది? వాక్యములో జీవము ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించింది. మానవ జాతిని బ్రతికించేది వాక్యమయ్యున్న యేసు ప్రభువు. మానవ జాతికి నెమ్మది, మానవ జాతికి సుఖము, మానవ జాతికి సంతోషము, మానవ జాతికి సమాధానము, మానవ జాతికి విడుదల, మానవ జాతికి విమోచన, మానవ జాతికి నిత్య జీవము, మానవ జాతికి పరలోకము కలుగ చేసేది వాక్యమయ్యున్న యేసు ప్రభువు అని మన నాలుకతో ఒప్పుకొని, మన నాలుకతో ప్రకటించటానికి మన నాలుక, మన గొంతు, మన స్వరము, మన శరీరము, మన జీవితము ఒక సాధనముగా వాడబడాలి. అందుకే నీవు నేను ఇంకా సజీవముగా ఉన్నాము. ఎందరో చనిపోతున్నారు, ఎందరో అనారోగ్యముతో ఆసుపత్రుల్లో ఉన్నారు, ఎందరో అంగవైకల్యము కలిగిన వారు ఉన్నారు, ఎందరో మూగవారు ఉన్నారు, ఎందరో చెవిటివారు ఉన్నారు, ఎందరో అంగవైకల్యము కలిగిన వారు ఉన్నారు ఈ లోకములో. ప్రియమైనటువంటి సంఘమ, ప్రతి అవయవము పనిచేస్తున్నది అంటే యేసయ్య మహాకృప. నీవు నేను ఇంకా సజీవ సాక్షుల గుంపులో ఉన్నాము అంటే యేసయ్య మహాకృప. యేసయ్య కృప ద్వారా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యాలు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీవు నేను కూడా నాలుకలో ఉన్న ఒక విశ్వాసి నాలుకలో ఉన్నటువంటి శక్తిని, ఒక విశ్వాసి నాలుకలో ఉన్నటువంటి అధికారాన్ని జీవము కొరకు వినియోగించాలి. యేసయ్యా, నీ వాక్యమే మానవ జాతిని బ్రతికించేది. యేసయ్యా, నీ మాట మానవ జాతికి నెమ్మది కలుగ చేస్తున్నది. నీ మాట నా నోట ఉంచి నా నోటిని ఒక బూరగా, నా స్వరాన్ని, నా జీవితాన్ని, నా నాలుకను, నా నోటిని ఒక పాత్రగా, ఒక అవయవముగా, ఒక బూరగా వాడుకో అనేటువంటి ఆలోచన
ప్రతి ఒక్కరిలో ఉండాలి అన్నది పరిశుద్ధాత్మ కోరుకుంటున్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు సహాయం దయచేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, నాలుకలో ఏమున్నది? జీవము ఉన్నది, మరణము ఉన్నది. నీవు నాలుకలో ఉన్న శక్తిని, నాలుకలో ఉన్న అధికారాన్ని గుర్తించి, గౌరవించి, విశ్వసించి, అంగీకరించి జీవమును, జీవాధిపతి అయిన యేసుకు ప్రతినిధిగా జీవించటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించు. వాక్యమునకు వ్యతిరేకమైన మాటలు, వాక్యమునకు వ్యతిరేకమైన ఆలోచనలు కలగటానికి గల కారణాలు ఏమిటి? నెగటివ్ థింకింగ్, నెగటివ్ వర్డ్స్. రీజన్ ఫర్ ది నెగటివ్ వర్డ్స్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది మౌత్. నెగటివ్ థింకింగ్, రీజన్ ఫర్ ది నెగటివ్ థింకింగ్ కలగటానికి గల కారణాలు ఏమిటి? ప్రేమైనటువంటి సంఘమ, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనాకారుడు 34, కీర్తన 34, 11 నుంచి 13 ధ్యానం చేద్దాం. Psalms 34 verses 11 to 13. కీర్తనాకారుడు అంటున్నారు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైనానున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీర్తన 34, 11వ వచనం నుండి 13వ వచనం వరకు కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, తను అనుభవించినటువంటి సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు కీర్తనాకారుడు. మీరు నేను వెళ్ళాలి, యేసయ్య దగ్గరకు వెళ్ళాలి, నేర్చుకోవటానికి వెళ్ళాలి, యేసయ్య మాటలు వినటానికి వెళ్ళాలి, దేవుని భయము గలికి జీవించటానికి మనం వెళ్ళాలి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అని సెలవిస్తూ ఉన్నారు. కారణం, నాలుకలో అధికారము ఉన్నది, నాలుకలో శక్తి ఉన్నది. ఆ నాలుక యేసయ్య మహిమార్థమై ఉపయోగపడాలి. కాబట్టి ప్రియమైనటువంటి సంఘమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో నివసించిన కాలములో సెలవిస్తూ ఉన్నారు, ఒక వ్యక్తి వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు, అంటే నెగటివ్ థింకింగ్, నెగటివ్ వే ఆఫ్ స్పీకింగ్. ఎందుకు ఒక వ్యక్తి వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఒక వ్యక్తి నెగటివ్గా ఆలోచిస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నారు? మొదటిది పాపము. పాపము వలన పాపముతో కూడినటువంటి మాటలు వస్తాయి. రెండవది శాపము. మూడవది సాతానుడు. ఈ మూడు కారణాల వల్ల మానవుడు వాక్యానికి విరుద్ధముగా మాట్లాడతాడు, వాక్యానికి విరుద్ధముగా ఆలోచన చేస్తూ ఉంటాడు. మూడే కారణాలు. ఒకటి పాపము, రెండవది శాపము, మూడవది సాతానుడు, సాతానుడి యొక్క అనుచరులు, దురాత్మలు, దయ్యాలు, చీకటి, గాలి, వాటి యొక్క ప్రభావము, వాటి యొక్క ప్రేరణ, వాటికి లోబడటం ద్వారా, మనస్సు లోపడటం ద్వారా. మనస్సు అన్న హృదయము అన్న ఒకటే స్థానం. మానవుడిలో ఉన్నటువంటి మూడు భాగాలు, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. నీవు నేను ఆత్మలమయ్యున్నాము. ప్రాణము కలిగి అంటే మనస్సు కలిగి, అంటే హృదయము కలిగి, అంటే జీవము కలిగి శరీరములో నివసిస్తున్నాము. ఆత్మ, ప్రాణము, శరీరము. ప్రాణములో మూడు భాగాలు ఉన్నాయి. ఏమిటి అవి? మనస్సు అని పేరుంది, హృదయం అని పేరుంది, ఉద్రేకము, ఆలోచనలు, కోరికలు, ఇవన్నీ కూడా మనసులో ఉంటాయి. ప్రేమైనటువంటి సంఘమ, శరీరంలో మూడు భాగాలు ఉన్నాయి. రక్తము, ఎముకలు, మాంసము శరీరంలో ఉన్నాయి. శరీరం ఒక తాత్కాలికమైనటువంటి ఒక వస్త్రం లాంటిది. నీవు నేను ఆత్మలమై ఉన్నాము, ప్రాణము కలిగి శరీరంలో నివసిస్తున్నాము. మనస్సు మెడికల్ సైన్స్ ప్రకారంగా మనసు అంటే మెదడు, హృదయం అంటే గుండెకాయ. కానీ ఆత్మీయ భాష, బైబిల్ లాంగ్వేజ్ ఏమిటి అంటే మనసు అన్నా హృదయం అన్నా ఒకటే. ప్రేమైనటువంటి సంఘమ, బైబిల్ లాంగ్వేజ్ ఏమిటి అంటే నీ మనస్సు అన్నా నీ హృదయం అన్నా ఒకటే.
నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడును అన్న సంగతి యేసు ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నారు. యేసయ్య ఈ లోకములో నివసించిన కాలములో ఒక వ్యక్తి నెగిటివ్గా మాట్లాడటానికి, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడటానికి, నెగిటివ్గా ఆలోచించటానికి, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాక్స్, వాక్యానికి విరుద్ధమైన మాటలు, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడటం, సత్యానికి విరుద్ధముగా నిలబడటం గల కారణం ఏమిటో యేసయ్య సెలవిస్తున్నారు. ఒకటి పాపము, రెండవది శాపము, మూడవది సాతానుడు. ప్రియమైనటువంటి సంఘమ, మత్తయి సువార్త 12వ అధ్యాయము 13 నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనము నుండి 37 వరకు చదువుతున్నాను. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా అని యేసు ప్రభు అంటున్నారు. మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? మీ హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు అని యేసు ప్రభులు వారు ఈ లోకములో నివసించిన సమయంలో ప్రజలను హెచ్చరించారు, యూదులను హెచ్చరించారు, పరిసయ్యులను, శాస్త్రులను హెచ్చరించారు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి నీ హృదయములో కోపముంటే కోపముతో కూడిన మాటలు, నీ హృదయములో ప్రేమ ఉంటే ప్రేమతో కూడిన మాటలు నీలో నుండి బయటికి వస్తాయి. గెట్ మీ వన్ వాటర్ బాటిల్, జస్ట్ వన్ బాటిల్, ఎనీ బాటిల్, బ్రింగ్ వన్ బాటిల్ ఆర్ 3 glasses, బ్రింగ్ వన్ మోర్ బాటిల్. ఇక్కడ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు వస్తాయి, ఈ బాటిల్లో పాలు ఉంటే పాలు వస్తాయి, ఈ బాటిల్లో పెట్రోల్ ఉంటే పెట్రోల్ వస్తాయి. ఇక్కడ చూడండి, 2 బాటిల్స్ ఉన్నాయి. ఈ బాటిల్లో ఏమున్నది అది నింపుకున్న వారికి తెలిసిద్ది, బయట ఉన్న వాళ్ళకు తెలియదు. అంటే ఈ బాటిల్ నీ హృదయం, నీ మనస్సు, నీ బాటిల్లో ఏమున్నది? ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, కోపం ఉంటే కోపం వస్తుంది, పగ ఉంటే పగ వస్తుంది. నింపుకున్న వారికే తెలుస్తుంది. నువ్వు పాలుతో నింపుకున్నావా, మంచినీళ్ళతో నింపుకున్నావా, పెట్రోల్తో నింపుకున్నావా? ఆలోచన చేయి. ఇది ఉదాహరణ. ప్రియమైనటువంటి సంఘమ, నీ హృదయము నిండిన దానిని బట్టి నీ యొక్క నోరు మాటలాడును. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. 34వ వచనం, మత్తయి 12:34. కాబట్టి నీవు ఆలోచించాలి. ది హార్ట్ ఓవర్ఫ్లోస్ త్రూ ద మౌత్, బట్ ద క్వశ్చన్ ఇస్ వాట్ ఆర్ యు ఫిల్డ్ విత్? నీ హృదయము, నీ మనసు దేనితో నింపబడి ఉన్నది? సత్యముతో నింపబడి ఉన్నదా? యేసయ్య ప్రేమతో నింపబడి ఉన్నదా? పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నదా? కోపముతో, ద్వేషముతో, పగతో, క్షమించలేని స్థితితో, ద్వేషముతో, అసూయతో నింపబడి ఉన్నదా? నీ హృదయము దేనితో నింపబడి ఉన్నది అన్నది ప్రశ్న. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారు సెలవిస్తున్నటువంటి సత్యాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 7 17-18. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు. ఒక చెట్టు ఆరోగ్యముగా ఉంటే మంచి కాయలు కాస్తుందంట. ఒక చెట్టు చెడిపోతే ఆ కాయలు చెడ్డవిగా ఉంటాయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. చెట్టును బట్టి కాయ ఉంటుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసులారా, ఒక వ్యక్తి నాలుకతో వాక్యానికి విరుద్ధముగా మాట్లాడుతున్నారు అంటే, ఒక వ్యక్తి వాక్యానికి విరుద్ధముగా
ఆలోచన చేస్తున్నారు. ఏమిటి? ఉదాహరణకి వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నీవు రక్షణ పొందుకుంటావు అని సెలవిస్తూ ఉన్నారు. యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. విశ్వాసము. నీవు నమ్మావు, నేను నమ్మాను. యేసు ప్రభు మనుషులందరి కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. మన హృదయములో విశ్వాసము ఉంచిన వెంటనే మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకున్న వెంటనే క్రీస్తు రక్తములో కడగబడిన వారుగా, క్రీస్తు రక్తములో విమోచింపబడిన వారుగా యోహాను 3:36 ప్రకారం, యోహాను 3:16 ప్రకారం మనకు నిత్య జీవము కలిగి ఉన్నది. ఇప్పుడు నీవు నేను నమ్మాలి. ఏమిటి? నేను నమ్మాను కాబట్టి నాకు రక్షణ కలిగి ఉన్నది. అదేవిధంగా నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తానో వారికి మారు మనస్సు కలుగుతుంది, వారికి రక్షణ కలుగుతుంది అని నమ్మాలి. ప్రియమైనటువంటి సంఘమా, ప్రాక్టికల్గా చెప్పాలి అంటే మారు మనస్సు లేని భర్త, మారు మనస్సు లేని భార్య, మారు మనస్సు లేని కుమారుడు, మారు మనస్సు లేని కుమార్తె, అల్లుడు, కోడలు, అత్త, మామ, వీళ్ళందరికీ మారు మనసు వస్తుంది అని నీవు నోటితో పలకాలి. వాళ్ళు మారరండి, ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు అని నీ నోటితో అనకూడదు. మారరు అంటే నీవు వాక్యాన్ని నమ్మటం లేదు అని అర్థం. చాలామంది అంటారు వాళ్ళు మారరండి, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళ ఆలోచనలు మారవు, వాళ్ళు మారరండి, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారరండి అంటే అర్థం ఏమిటి? నీవు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని అర్థం. ప్రియమైనటువంటి సంఘమా, సంఘము పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేసింది. ఏమిటి వాళ్ళ యొక్క ధైర్యము, వాళ్ళ యొక్క విశ్వాసము అంటే దేవుడు అద్భుతం చేస్తారు, ఆశ్చర్యకార్యము జరుగుతుంది. వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు కృప చూపారు, దేవదూతల్ని పంపించారు, చెరసాలలో నుండి పేతుర్ని విడిపించారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇప్పుడు విశ్వాసుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, నా కొరకు ప్రార్థన చేసేటువంటి సంఘము ఉన్నది, నా కొరకు ప్రార్థన చేసేటువంటి దైవజనులు ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేసేటువంటి సంఘ పెద్దలు ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేసేవారు ప్రతి దేశములో ఉన్నారు. కాబట్టి నేను ఎదుర్కొంటున్న సమస్య నుండి నాకు పరిష్కారము కలుగుతుంది అన్నదే విశ్వాసం. ఎవరు ఎన్ని ప్రార్థన చేసినా ఈ పరిస్థితి మారదండి అని అనకూడదు. అదే వాక్యానికి విరుద్ధమైంది, వాక్యానికి వ్యతిరేకమైంది. వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, ఆలోచనలు ఇక లాభం లేదండి. ఈ రోగాలు ఇంతే, ఈ సమస్యలు ఇంతే, మనం ఇక ఎలాగే ఉండిపోవాలి, ఇక తప్పదు మనకి, ఈ పాస్ గారు ఇలానే అంటారు అంటే అదే అనుమానం, అదే వ్యతిరేకమైన మాటలు, అవే వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు. కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు బన్యాసులోంచి ఒక సిస్టర్, నా వల్ల కావట్లేదు, ఇక నాకు ఈ రోగం పోవట్లేదు, ఇప్పుడు నేను ఇండియా వెళ్ళిపోవాలి అనిపించేస్తుంది ఇక నాకు అంటుంది. తల్లి యేసయ్య నిన్ను స్వస్థపరిచారు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఈరోజు చదివి ప్రార్థన చేసి పంపించాను. నిర్గమాకాండము 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుని యొక్క గుణము, తండ్రి అయిన యెహోవా యొక్క మనస్సు, హృదయము నిన్ను స్వస్థపరచాలి. యేసయ్య సిలువలో మరణించింది. యెషయా 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మానవుడి యొక్క శిక్షను, మానవుడి యొక్క పాపాన్ని, మానవుడి యొక్క శాపాన్ని యేసు ప్రభువు వారు సిలువలో భరించారు. నీకు జీవము ఇవ్వటానికి, మానవ జాతికి జీవమును అనుగ్రహించటానికి. నీ వాక్యము నన్ను బ్రతికించింది, నిన్ను నన్ను బ్రతికించటానికి, నీకు నాకు జీవము అనుగ్రహించటానికి, నిత్య జీవము అనుగ్రహించటానికి,
జీవాధిపతి అయిన యేసు ప్రభులు వారు సిలువలో శిక్షను భరించారు. కాబట్టి జీవము నీ జన్మ హక్కు, నిత్య జీవము విశ్వాసము ద్వారా నీ జన్మ హక్కు, స్వస్థత విశ్వాసము ద్వారా నీ జన్మ హక్కు. వాక్యాన్ని అంగీకరించాలి, విశ్వసించాలి, నోటితో పలకాలి, జీవాన్ని పలకాలి. స్వస్థత కలుగుచున్నది, ఈ రోగము పోతుంది, ఈ సమస్య బాధ ఉన్నది, తలనొప్పి ఉన్నది, నడునొప్పి ఉన్నది, తల నుండి పాదాల వరకు శరీరంలో ఏ అవయవంలో ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, మనస్సులో సమస్య ఉన్నా. కొంతమంది శారీరకంగా దృఢంగా ఉంటారు, బాగుంటారు, కానీ మనసులో ఇతరులతో మాట్లాడరు, ఇతరులను క్షమించరు, ఇతరులతో మాటలు లేవు, ఇతరులు ఏమైనా కనిపిస్తే ఆ ద్వేషముతో కూడిన చూపు, భరించలేనంత కోపం, బాధ కలుగుతూ ఉంటాయి. ఆలోచన చేయండి. అంటే మనసుకు స్వస్థత కావాలి. ఇక్కడ శారీరకంగా కొందరు బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, కానీ మనసులో కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా ఈ లోకంలో మీరు చూస్తూ ఉంటారు ప్రియమైనటువంటి సంఘమ. అందుకే యేసు ప్రభులు వారు సెలవిస్తున్నారు మరొక సత్యంలో, యాకోబు గ్రంథములో 3వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతాను, ధ్యానపూర్వకంగా విందాం. జేమ్స్ చాప్టర్ 3 verses 3 to 10. గుర్రములు మనకు లోబరుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశ్యము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రియమైనటువంటి సంఘమా, 6వ వచనం, ఈ నాలుక వెనక ఉన్నటువంటి పాపము, శాపము ఏమిటి? నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. 8వ వచనం, అది నిరర్ఘళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు నీకు నాకు సహాయం దయచేస్తారు. అంటే నాలుకను స్వాధీనములో ఉంచాలి. మన మైండ్ను, మన హృదయాన్ని, మన నాలుకలను, మన చూపులను, మన అవయవాలన్నిటినీ కూడా వాక్యము ఆధీనములోకి తీసుకుని రావాలి. వాక్యము అధికారములోకి, యేసయ్య అధికారములోకి, పరిశుద్ధాత్మ అధికారములోకి మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఇది అసాధ్యమే. అందుకే సినిమా వాళ్ళకి, రాజకీయ వ్యక్తులకి, లోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ నోటి దురుసు అంటాం. ఆలోచన చేయండి. వాళ్ళ నాలుక కింద ఏమున్నది? విషము ఉన్నది, పాప ప్రపంచము ఉన్నది, పాపము ఉన్నది. నాలుక ద్వారా చెడు. అందుకే నష్టం ఏం కలుగుతుంది? వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, ఆలోచనలు. ఈ ఆలోచన ద్వారా నాలుకతో వాక్యానికి వ్యతిరేకముగా పలికితే అదే జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన ఉదాహరణగా నేను మీకు తెలియచేస్తాను. ఏమిటి ఆ సత్యం అంటే, ఆ సంఖ్యాకాండములో తరువాత ఆ నిర్గమాకాండములో మనం చూస్తాం. ఎవరిని చూస్తాము అంటే కాలేబు తర్వాత యెహోషువ. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళు కానాను వేగు చూడటానికి గూఢాచారులుగా వెళ్ళి వాళ్ళతో పాటు ఇంకొంతమంది 10 మంది, మొత్తం 12 మంది వెళ్ళారు.
చూశారు. కానాను చూడటానికి బాగుంది, పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళు మంచి రిపోర్ట్ ఇస్తారు నాలుకతో, నోటితో, చాలా బాగుంది అని. దేవుడు మనకి బయలుపరిచిన ఆ కానాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, ఇజ్రాయెల్ దేశానికి వేగు చూడటానికి, అంటే గూఢాచారులుగా వెళ్ళి వచ్చి మంచి రిపోర్ట్ ఇస్తారు. మరి మిగిలిన 10 మంది చెడ్డ రిపోర్ట్ ఇస్తారు. అక్కడ మనుషులు ఆజానుబాహులు, వాళ్ళు బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు, అక్కడికి వెళితే చంపేస్తారు, చచ్చిపోతాం, వీళ్ళ మాటలు నమ్మొద్దు అంటారు. తరువాత నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అనేక సందర్భాలలో మోషేకు వ్యతిరేకముగా ఇజ్రాయేలీలు, యూదులు సణుగుకొంటారు. నోటితో వాళ్ళు అనరాని మాటలు అంటారు. అందుకే దేవుడు ఏం చేశారు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ నడిపించారా? ఇక్కడ మేము చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని ఎందుకు ఇక్కడ చంపుతున్నారు అని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు. 20 సంవత్సరాలు దాటిన యూదులు ఆ అరణ్యంలో అందరూ చచ్చిపోయారు. కానానులో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో ఎవరు ప్రవేశించారు? 20 సంవత్సరాలు లోపు ఉన్నవారు మాత్రమే. 20 సంవత్సరాలు దాటిన వారందరూ అరణ్యంలో రాలిపోయారు. ప్రేమైనటువంటి సంగమ, యెహోషువ, కాలేబులు మాత్రమే ప్రవేశించారు. అహరోను చనిపోయాడు, మోషే చనిపోయాడు. తరువాత 20 సంవత్సరాలు దాటిన వారందరూ అరణ్యంలో చనిపోయారు. సణుగుకున్న వారందరూ చనిపోయారు. నాలుకలో జీవము మరణము ఉన్నది, అధికారము ఉన్నది. ప్రేమైనటువంటి సంగమ, కాబట్టి చాలా మందికి రోగాలను చూసినప్పుడు, కష్టాలను చూసినప్పుడు, దుఃఖములో మనసులో ఇక నా వల్ల కాదు. కొంతమంది అంటారు నా జీతం పెరగదు అంటారు. ఆ మాట అనకూడదు. ప్రతిరోజు కూడా నా జీతం పెరుగుతుంది అనాలి. ఎందుకు పెరుగుతుంది? యేసయ్య కృప నీ మీద ఉంది కాదు. నీకు జీతము పెరిగితే, నీ కుటుంబము సంతోషముగా ఉంటే, నీవు సంఘాన్ని ప్రేమించి సువార్త వ్యాప్తిలో నీవు కానుక ఇస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దేవుడు నీ జీతాన్ని పెంచాలి. మరి నీవు నోటితో ఏమని పలకాలి? జీవము గల వాక్కును పలకాలి. అంటే నాకు సమృద్ధి కలుగుతుంది అని నీవు పలకాలి. అదే మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. రాయబడిన మాటను నీవు పలకాలి, అదే జీవము. సామెతల గ్రంథము 8:21, Proverbs chapter 8 verse 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇప్పుడు నీ నోటితో పలకాలి, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆస్తికి కర్తను, ఐశ్వర్యము నా స్వంతము. నాకు ఇల్లు లేదు, నువ్వు నాకు ఇల్లు ఇస్తావు. ఒక ఇల్లు కాదు, ప్రతి జిల్లాలో ఇల్లు. యేసయ్యా నీకు మందిరం కట్టబడుతుంది. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో యేసయ్య కొరకు మందిరము కట్టబడటానికి నేను, నా కుటుంబమే ఒక కారణమవుతాము. నోటితో పలుకు, హృదయములో విశ్వాసము, మనస్సులో అంగీకారము, వాక్యానికి అంగీకారము. యేసయ్య ఏమంటున్నారు? మత్తయి సువార్త 16:18, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సంఘము కట్టబడటానికి నీవు ఒక పాత్రగా వాడబడతావు. I will build my church on this rock. The gates of hell shall not prevail against it. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని యేసయ్య అన్నారు. సంఘము కట్టబడటానికి నీవు, నీ కుటుంబం ఒక పాత్రగా వాడబడతాయి. కాబట్టి ఇప్పుడు నీవు పలకాలి. నీవు జీవమును పలకాలి, సత్యమును పలకాలి. దేవుడు నాలుకను ఎందుకు పెట్టారు? జీవాన్ని పలకటానికి. ప్రియమైనటువంటి సంఘమ, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18లో ఉన్నటువంటి ఒక సత్యాలు, చాలా సత్యాలు ఉన్నాయి. నేను మీకు కొన్ని మాత్రమే తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి విశ్వాసులారా, there is a power in your tongue. Every believer has a power in the tongue. ప్రతి విశ్వాసి నాలుకలో దేవుని శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. విశ్వసించు, సత్యాన్ని పలుకు, వాగ్దానాలను పలుకు, సమస్యలలో పలుకు, ప్రవచనాత్మకంగా పలుకు. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5:16, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తం. సమస్యల్లో నువ్వు పలకాలి, యేసయ్య నాతో ఉన్నారు, నాలో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు, కాబట్టి ఈ సమస్య మీద నాకు విజయము కలుగుతుంది. విశ్వాసముతో
నోటితో పలుకు. కష్టం కనిపిస్తుంది, తలనొప్పిగా ఉంది, ఏం చేస్తావు? యేసు ప్రభువు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత కలిగింది, తగ్గేంత వరకు నోటితో పలుకు. కళ్ళ ఎదుట కష్టాలు కనిపిస్తున్నాయి, శరీరంలో బాధ ఉన్నది, ఇంటిలో పాలు లేవు, ఇంటి అద్దెకు డబ్బులు లేవు, పిల్లల ఫీజులకు డబ్బులు లేవు, కరెంటు బిల్లు కట్టలేదు, లోన్లు కట్టలేదు, బ్యాంకులకు డబ్బులు కట్టలేదు, సమస్యలు చాలా ఉన్నాయి. మరి నువ్వేం చేయాలి? అప్పులలో, కష్టాలలో, రోగాలలో వాక్యాన్ని నోటితో విశ్వాసముతో పలుకు. నా యేసయ్య సజీవుడు, నేను నా కుటుంబము సమృద్ధి కలిగి జీవిస్తాము. విశ్వాసముతో పలుకు, ఆలోచన చేయి. ప్రియమైనటువంటి సంఘమా, కష్టకాలములలో యేసయ్య నాతో ఉంటారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. యేసయ్య అన్నారు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని అన్నారు. ఇన్ని కష్టాలు ఉన్నా యేసయ్య నన్ను వదిలిపెట్టరు అని హృదయములో విశ్వాసం ఉంచి నోటితో పలుకు. నాలుక దేవుడు ఎందుకు పెట్టారు అంటే తండ్రి అయిన యెహోవాను స్తుతించటానికి, తండ్రి అయిన యెహోవాను ఆరాధన చేయటానికి, యేసు ప్రభు పరిశుద్ధమైన నామాన్ని హెచ్చించటానికి నాలుక ఉన్నది. నువ్వు ఇంకా నేను ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నాం? నీ నాలుక ద్వారా యేసయ్య పరిశుద్ధ నామము హెచ్చించబడాలి, ఘనపరచబడాలి, మహిమపరచబడాలి, సువార్తను ప్రకటించాలి, తండ్రిని ఆరాధన చేయాలి, సత్యాన్ని పలకాలి. అందుకే నాలుక దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, సామెతల గ్రంథము 13వ అధ్యాయం అనేక సత్యాలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే నేను మీకు జ్ఞాపకం తీసుకొని వస్తున్నాను. ప్రియమైనటువంటి సంఘమా, సామెతలు 13:3 ఏమిటి ఇక్కడ సత్యం? తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊర కనుక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. Proverbs chapter 13:3. ప్రియమైనటువంటి సంఘమా, సామెతల గ్రంథము 10:19. Proverbs chapter 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. సామెతల గ్రంథము 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. నీ నాలుకతో నీవు యేసయ్యను స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఘనపరచాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. అందుకే దేవుడు నీకు నాకు నాలుకను అనుగ్రహించారు. ప్రేమైనటువంటి సంఘమా, ఎవరికి స్వస్థత కావాలి? మనసుకు స్వస్థత, హృదయానికి స్వస్థత, అంతరంగానికి స్వస్థత. నీ నాలుకతో తండ్రిని ఆరాధన చేస్తున్నావా? తండ్రి చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన చెల్లిస్తున్నావా? క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నావా? క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నావా? ఆలోచన చేయి. ఎవరికి స్వస్థత కలగాలి? నీ నాలుకతో నువ్వేం చేస్తున్నావు? ప్రేమైనటువంటి సంఘమా, ఆలోచించు. ప్రేమిస్తున్నావా? ప్రేమను ప్రకటిస్తున్నావా? క్రీస్తుకు సాక్షిగా ఉంటున్నావా? క్రీస్తుకు సాక్షిగా, క్రీస్తుకు రాయభారిగా జీవిస్తున్నావా? దేవుని కోరిక ఏమిటి? నీవు నేను పలకాలి, సత్యాన్ని పలకాలి, సత్యాన్ని ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను పలకాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, నీవు ఒక పాత్రగా వాడబడాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలు యేసయ్యకు సమర్పించుకుందాం. నాలుకలో శక్తి ఉన్నది, విశ్వాసముతో పలుకు. నీ సమస్యకు పరిష్కారాన్ని చూస్తావు. రోగములో, కష్టములో, దుఃఖములో, సమస్యలలో, ఉద్యోగములో సమస్య ఉన్నప్పుడు, కుటుంబములో సమస్య ఉన్నప్పుడు నీ నాలుకతో పలుకు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9-10 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ, ప్రియమైనటువంటి సంఘమా, ప్రార్థనలో మన జీవితాలను సమర్పించుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునిగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రార్థన. మన నోటితో దేవుడు మనకి నోరు ఇచ్చింది, నాలుక ఇచ్చింది, తండ్రిని స్తుతించటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి, తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి
ప్రేమను పొందుకోవటానికి, ప్రకటించటానికి, క్రీస్తు కృపను ప్రకటించటానికి, సత్యాన్ని ప్రకటించటానికి పలుకు నోటితో నా జీవితంలో ఆశ్చర్య కార్యము జరుగుతుంది. ఆ సమస్యలో యేసయ్య నాకు విజయాన్ని అనుగ్రహిస్తారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించెదరు. ఆ కష్టాన్ని, ఆ రోగాన్ని, ఆ శోధనను, ఆ సమస్యను నేను, నా కుటుంబము జయిస్తాము. నీవు, నీ కుటుంబము ఏ సమస్యలో నీవైతే ఉన్నావో ఆ సమస్య మీద నీకు విజయము కలుగుతుంది. కుటుంబములో ఉన్న సమస్య, ఉద్యోగములో ఉన్న సమస్య పైన నీకు విజయము యేసు రక్తము ద్వారా కలుగుచున్నది. యేసు రక్తము ద్వారా విజయము కలుగుచున్నది. We are more than conquerors through Lord Jesus Christ. Thanks be to Father Jehovah who gives us the victory through Lord Jesus. వీటన్నిటిలో అత్యధిక విజయము యేసు ప్రభు ద్వారా కలుగుచున్నది. ప్రతి సమస్య మీద విజయము కలుగుచున్నది. యేసు నామములో అనుమానము, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, ఆలోచనలు, అనుమానము, అవిధేయత, సాతాను యొక్క అధికారము, ప్రేరణ, సాతాను యొక్క బంధకాలు, చీకటి అధికారాలు యేసు నామములో పారదలతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మన జీవితాలను ముద్రిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసికి సహాయము చేయునుగాక. యేసు నామములో ఆశ్చర్యకార్యము జరుగుతుంది అని ప్రకటిస్తున్నాను. అభివృద్ధి, మనసుకు స్వస్థత, శరీరానికి స్వస్థత యేసయ్య పొందిన గాయాల ద్వారా ఆత్మకు, ప్రాణానికి, శరీరానికి స్వస్థత కలుగునుగాక. కలిగింది అని ప్రకటిస్తున్నాను. ఆ సమస్యకు పరిష్కారం క్రీస్తు రక్తము ద్వారా కలిగింది అని ప్రకటిస్తున్నాను. విజయము క్రీస్తు రక్తము ద్వారా కలిగింది అని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు నామంలో ఆశ్చర్యకార్యము జరిగింది అని ప్రకటిస్తున్నాను. ఈ నెలలో నీ జీతము పెరిగింది అని ప్రకటిస్తున్నాను. ఎక్కడ లోటు ఉన్నదో, సమస్య ఉన్నదో అది తొలగిపోయింది అని ప్రకటిస్తున్నాను. ఆ సమస్య యేసు ప్రభు శక్తిగల నామములో తొలగిపోయింది అని ప్రకటిస్తున్నాను. తండ్రి, నీ ప్రేమకాయ వందనాలు. యేసయ్యా, నీ కృపకాయ వందనాలు. పరిశుద్ధాత్ముడా, మా అంతరంగములను, మా ఆత్మలను పరిశుద్ధాత్మతో ముద్రించినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, నెమ్మది, విజయమును, వాక్యానుసారముగా ప్రవచనాలను, సత్యాన్ని, వాగ్దానములను యేసు ప్రభు నామములో నెరవేరునుగాక అని ప్రకటిస్తూ యేసు ప్రభు నామములో ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.